రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఈసీ ద్వారా పథకాలు నిలిపివేస్తానంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అది పేదల నోట్లో మట్టి కొట్టడమేనని డిప్యూటీ సీఎం అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మంగళవారం అనకాపల్లి స్థానిక ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కొత్తవి కాదని, అవి పాత సంక్షేమ పథకాలేనని, అవి ఎందుకు ఆపాలని అన్నారు. మే 13 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటిది తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఒత్తిళ్లు మొదలైనాయి. ఎప్పుడూ కూడా గత ఎన్నికల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కలగల. పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూనాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకి ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేద ప్రజల మేలు గురించి, పేద ప్రజలకు కూడా సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలను సైతం అది కొత్తగా పెట్టినటువంటి కావు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు. కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు. అటువంటి ఏవి కూడా తీసుకురాలేదు. ఈరోజు చేయూత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తున్నటువంటి చేయూత పథకం 4వ విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడము, అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము, బ్యాంకుల నుంచి ఇంకా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈసీ చేత నిలుపుదల చేయడము, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి